కాకాణి ఎక్కడ నిన్న హాజరు కాలేదు. మరి ఇవాళైనా విచారణకు వెళతారా లేదా? ఏపీ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కాకాణి ఎక్కడున్నారు? అక్రమ మైనింగ్ రవాణాకు పాల్పడ్డారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై నోటీసులు కూడా ఇచ్చారు. కానీ కాకాణి నుండి నో రెస్పాన్స్. ఇవాళైనా ఆయన విచారణకు హాజరవుతారా? ఒకవేళ హాజరు కాకుంటే పోలీస్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? క్వాడ్స్ అక్రమ తవ్వకాలు, రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం వంటి ఆరోపణలపై ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఈ కేసులో A4 గా కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరును ఇటీవలే చేర్చారు పోలీసులు. మరి ఈ కేసుని క్వాష్ చేయడంతో పాటు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కాకాణి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. విచారణని నేటికి వాయిదా వేసింది కోర్టు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరు కాలేదు. నెల్లూరు జిల్లాలో క్వాడ్స్ అక్రమ తవ్వకం, రవాణా కేసులో ఆయన A4 గా ఉన్నారు. విచారణకు రావాలని అభి చిన్న కన్ఫ్యూజన్. ఫ్లాట్ కొనాలా, సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు నెల్లూరులోని ఆయన నివాసానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ కాకాణి విచారణకు హాజరు కాలేదు. కాకాణి కోసం నిన్న హైదరాబాద్ వెళ్లిన నెల్లూరు పోలీసులు 3 వేర్వేరు ప్రాంతాల్లో ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో కాకాణి బంధువులకు నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. క్వాడ్స్ అక్రమాల వ్యవహారంలో కాకాణిపై ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ తో పాటు వేర్వేరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కేసులో A1 గా శ్యామ్ ప్రసాద్ రెడ్డి, A2 గా వాకాటి శివారెడ్డి, A3 గా వాకాటి శ్రీనివాసులు ఉన్నారు. A6, A8 గా ఉన్న మరో 2 నిందితుల్ని అరెస్టు చేసి గూడూరు కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. వైసీపీ హయాంలోని టీడీపీ నేత సోమిరెడ్డి కేంద్ర మైనింగ్ శాఖకు ఫిర్యాదు చేశారు. 250 కోట్లకు పైగా క్వాడ్స్ దోచుకుపోయారని ఆరోపించారు. తప్పుడు కేసులు నమోదు చేశారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించిన కాకాణి ఇప్పుడు ఎక్కడున్నారన్నది మిస్టరీగా మారింది. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో 2 సార్లు అందుబాటులో లేకుండా పోయారు. ఇవాళైనా విచారణకు హాజరవుతారా, మళ్లీ డుమ్మా కొడతారా అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తో పాటు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కాకాణి. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.